నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మనం చూస్తూ ఉన్నాము స్వామివారి గాలిగోపురం ముందు మనం చూస్తూ ఉన్నాము ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్తూ ఉంది. కనుక కలియుగ దైవమైనటువంటి తిరుమల కొండపై నుంచే నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు విజ్ఞప్తి చేసుకుంటున్న, వినతి పత్రం ఇస్తూ ఉన్న, రాష్ట్ర స్థాయి నుంచి కింద బూత్ స్థాయి వరకు మీరు తక్షణమే పార్టీని ప్రక్షాళన చేపడితే 2000 వచ్చే సంవత్సరం అధికారం మీదే. ఇక నేను అపశకనాలు పలకదలుచుకోలేదు, ఎందుకంటే సాక్షాత్తు మరి స్వామివారి కొండపైన ఉన్న కనుక ఇక ఎంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా 2 సూచనలు కూడా వేయాలనుకుంటున్నా. రాష్ట్ర స్థాయి నుండి బూత్ స్థాయి వరకు ప్రతి పార్టీలా ఉన్నారు. ప్రతి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవులను కొంచెం కదలించండి, పీకివేయండి. వాళ్ళని పాత ఇనుప సామాన్లను పీకి పారి అవతల వరేయండి. ఎందుకంటే చేయొచ్చు వాళ్ళ పార్టీకి సేవ, నేను కాదంటలేను. పార్టీకి సేవ చేసిన వాళ్ళకు ఇంకా సముచిత స్థానం ఇవ్వండి. అంతేకాని ఎల్లకాలం వాళ్ళే పార్టీని బలిలాగా పట్టుకొని కొత్త వాళ్ళని రానియరు, పాత వాళ్ళు పోరు. 8 మంది ఎమ్మెల్యేలు ఉండి 8 మంది ఎంపీలు ఉండి చేరికలు లేవు. భ్రష్టు పట్టిపోతుంది తెలంగాణ పార్టీ, భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ జనతా పార్టీ వీరాభిమానిగా, శ్రేయోభిలాషిగా, మరి భారతీయ పార్టీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ దేశంలో కొండపై నిజాలే మాట్లాడుతున్నా, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మించిన పార్టీ మరొకటి లేదు. హిందుత్వాన్ని కాపాడాలంటే దీనికి ఒక్కదానికే సాధ్యమవుతుంది, మరెవరు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. అది కూడా భారతీయ జనతా పార్టీ అత్యంత కడుగట్టే కార్యకర్తలకే సాధ్యమవుతుంది. ఇక కొంతమంది అనొచ్చు, మేము కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కదా, మేము కూడా హిందువులమే కదని. ఇది ఎంత చెప్పుకున్నా, ఎంత అవునన్నా, ఎంత కాదన్నా, హిందువులకు సపోర్ట్ చేసే పార్టీ, హిందుత్వం నిలబెట్టే పార్టీ, భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని రక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీలో ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను. ఫిబ్రవరి నుంచి భారతీయ జనతా పార్టీకి మరి లోపాలను, ఫిబ్రవరి 1 నుంచి భారతీయ జనతా పార్టీ లోటుపాట్లను, భారతీయ జనతా పార్టీలో కష్టపడుతున్న కార్యకర్తలు ఎవరు, లీడర్స్ ఎవరు, మరి ఇవన్నీ కూడా మనము పూర్తిగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విధంగా ఇక్కడ చిత్రగుప్తు ఛానల్ మరి దారమోని గిరీష్ గారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రశ్నించండి, నిజాయితీ పరులను రక్షించండి, పార్టీలు పనిచేసే వాళ్ళకి సముచిత స్థానం కల్పించండి, భజన చేయడం మానేయండి, వ్యక్తిగత పూజ బంద్ చేయండి. ఎక్కడెక్కడెక్కడెక్కడో గెలుస్తుంది పార్టీ, తెలంగాణ గెలవకపోవడం, తెలంగాణ పార్టీ గెలవకపోవడం తెలంగాణ రాజకీయ నాయకులు చేసే పొరపాట్ల వల్లనే జరుగుతుంది. కావున ఈ తెలంగాణ రాజకీయ పార్టీ నాయకులే తెలంగాణ పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. అది ఎవరి పేరని చెప్తలేను, కానీ పాత వాళ్ళని వీకేసి కొత్త వాళ్ళకి స్థానం ఇవ్వండి, కష్టపడే వానికే పదవి ఇవ్వండి. జై శ్రీరామ్. చాలా విషయాలు ఫిబ్రవరి నుంచి మరి నేను అనేక విషయాలతో మాట్లాడాలనుకున్నా. ఇంకొకటి, మన వీడియోలు చూసే ప్రతి వ్యక్తి, ప్రతి మిత్రుడు మీ అమూల్యమైన సలహాలు చూసి అందించండి. జై శ్రీరామ్. జై ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పీకి పరేయండి పాత ఇనుప సమ్మాన్లను. జై శ్రీరామ్.